కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి సంచులు మోసేవారికి జాతి గురించి గౌరవం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులన్నారు. ఒకటేమో తెలంగాణ జాతి అయితే మరొకటి రాష్ట్ర ద్రోహులదన్నారు కేటీఆర్, హరీష్ రావు. అలాగే కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు కేటీఆర్, హరీష్. కేసీఆర్ ని పట్టుకుని కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిందో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైకి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్. 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒకటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. శాసనసభలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన శాసనసభ్యుడు నా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేకుండా గొంతు నొక్కిన సమయం, తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాలలో, చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈ రోజు. ఇది తెలంగాణ ప్రజలందరూ, ఈ రాష్ట్రం అందరూ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. నిజంగా చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ చరిత్ర లిఖించలేని విధంగా, అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కళ కని ఇవాళ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ హిస్టరీలో నిలిచిన నాయకుడు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిన నాయకుడు కేసీఆర్.